కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం రే హరి కేశవ్ గిరే అందరికి ఇంకో పారి చెప్తా ఉన్నా ఈ నుర్రి ఈ నేల సాక్షిగా ఈ నింగి సాక్షిగా ఈ నిప్పు సాక్షిగా నీరు సాక్షిగా గాలి సాక్షిగా ఈ పంచభూతాలు ఒక ఎత్తు అయితే నా దేవుడు పవర్ స్టార్ ఒక ఎత్తు. అందుకే నా దేవుడు సాక్షిగా చెప్తున్నా నేను హీరోని అయినాకనే నన్ను కన్న ఈ వరంగల్ గడ్డ మీద కాలు పెడతా. ఇదే ఈ ఫైరింగ్ స్టార్ పవన్ కృష్ణ. నేను హీరోని అయినాకనే ఈ వరంగల్ గడ్డ మీద కాలు పెడతా. అన్నా నువ్వు హీరో అవుతావు. ఇండస్ట్రీలో కాలు పెట్టగానే హీరోలంతా ఏకదం షేక్ అవుతారు. అరే అరే గంతేంటావు కాకా? గంతే కాక గంతే. అరే నేను చెప్తున్నా మహేష్ బాబు నీకన్నా అందంగా ఉన్నాడా ఏంది? ఏమంటావు కాకా? అవు కాక మహేష్ బాబు కన్నా నీకేం తక్కువ? కరెక్టే కాకా. కానీ మహేష్ బాబు వెనక వాళ్ళ ఫాదర్ సూపర్ స్టార్ కృష్ణ ఉన్నాడు కదనే, నాయన చూడున్నారే. అరే కాక లేకపోయింది నీ వెనకాల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేడా ఏంది? ఇగో కాక మళ్ళీ నువ్వు ఈ ఊర్లో అడుగు పెట్టేసరికి నువ్వు పవర్ స్టార్ కటౌట్కి పాలాభిషేకం చేసినట్టే మేము కూడా నీ కటౌట్కి పాలాభిషేకం చేయాలి. గంతే కదా కాక. హీరో పవన్ కృష్ణ జిందాబాద్ అంటూ మన ఊరి పొలిమేర నుంచి 1000 స్తంభాల గుడి దాకా నిన్ను ఊరేగించుకుంటూ తీసుకుని రావాలి. గదే నువ్వు సాధించేది గదే. ఆ కాక టైం అవుతుంది. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ యూరోప్ నుంచి బయలుదేరినట్టే నువ్వు కూడా మనూరు నుంచి బయలుదేరు. గంతేంటావా? అన్నా నీ పవర్ ఆయుధంగా పోతున్నా. ఆశీర్వదించన్నా ఆశీర్వదించు. గగనపు వీధి వీడి వలస వండిపోగిన నీలి మబ్బు కోసం తరలించి తనకు తానే ఆకాశం పరదేశం శిఖరపు అంచు నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. కాకా ఇది మన ఇజ్జత్ కే సవాల్. నువ్వు హీరో అయినాకే మన వరంగల్ అడుగు పెట్టాల. యాద మర్చిపోదానికి ఇది గోలీలాట కాదు కాక. గోల్, లక్ష్యం, టార్గెట్. అబ్బాబాబాబాబా గోలీలాట గోల్. మన హీరో అప్పుడే పంచు డైలాగులు కొడుతున్నారు. హీరో ఒక ముందే పంచు డైలాగ్ కొడుతున్నావు కాక. కాకా సినిమాలో కూడా డైలాగులు నువ్వు ఇట్లనే చెప్పాలి. స్టార్ హీరోలకి స్టార్స్ చూపించాలి కాక. అవు కాక నువ్వు పెద్ద స్టార్ హీరో అయినాక ఈ దోస్తులు మర్చిపోవు కదా. ఏ మాటలు కాకాయి? కన్న తల్లిని, నడిచిన నేలని, పీల్చిన గాలిని, ప్రాణ స్నేహితుల్ని, ప్రాణం పోయినా గీ పవన్కి యాద్ మార్వాడ్. అరే కాకా టచ్ చేసావు కాకా. ట్రైన్ కి టైం అవుతుంది పోదాం. పోతలే గాని కాకా నా ఆట జర జాగ్రత్తనే. ఇది నా ప్రాణం కాకా. అరే ఏందే కాక నువ్వు గిట్లా పరేషాన్ చేస్తున్నావు? అసలు ఇప్పుడు ఎవరు? నేను పవన్ కృష్ణనే. అరే కాదు కాక కాబోయే ఫైరింగ్ స్టార్ పవన్ కృష్ణవి. నువ్వు ఫారెన్ కాళ్ళ గురించి ఆలోచించాలి గానీ లోకల్ గ్యాట్ల గురించి ఏంది? దిమాగ్ కింద ఖరాబ్ అయిందా ఏంది? పరేషాన్ చేస్తున్నావు. గట్లనేలే. ట్రైన్ టైం అవుతుంది, పోదాం పదా. రండి రండి. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ
అరే టైం వచ్చిందిరా బై నేను పోయిస్తా పోయి. బాయ్ రా రే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులను నిలిచిన స్నేహం జాగ్రత్త కాకా బాయ్ మామా. బాయ్ కాకా కాకా బాయ్ కాకా బాయ్ 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 మామా బాయ్. నా ఆటో జాగ్రత్త అలాగే కాకా. ఆటో జాగ్రత్తనే ఆటో జాగ్రత్త అమ్మ ఒడి లేని పాసం అందుకుంది జన్మకంత రేయ్ యాక్టింగ్ చేసిన చాలు పోదాం పండి పోదాం బా. ప్రాణంగా ప్రేమించిన అమ్మికి ఏరే వాళ్ళతో నిశ్చితార్థం జరుగుతూ ఉండదు. నాకు ఇంకెట్టాగా అమ్మి దక్కదు. నా జీవితానికి సావే గీతి. ప్రేమ కోసం ప్రాణాలు ఇమ్మంటారు. నా ప్రేమ దేవత చెప్పినాక నేను సావాల్సింది. అమ్మో ఊరంటే గిలగిలా కొట్టుకుని సావాలా? అమ్మో అంత బాధ మన వల్ల కాదు. అమ్మో కత్తితో పొడుచుకుంటే రక్తం వస్తుంది. అమ్మో ఓయమ్మో అంత నొప్పితో చావటం మన వల్ల కాదు. ఓయమ్మో విషయం తాగితే నోట్ల నుంచి నురుగు వస్తుంది. తలంతా కొట్టుకొని సావాలా? ఓయమ్మా అలాంటి సావు మన వల్ల కాదు. సావులన్నీ చాలా భయంకరంగా ఉన్నాయి. ఎట్రా సావే సచ్చేది? సత్యంత సావచ్చు పడి ఉండదు. ఎట్లా చేసేది? ఏదైనా పెద్ద కొండెక్కి దూకినావు అనుకో, కిందకి దూకిందే తప్ప పైకి పోయిందే తెలీదు. అబ్బా నా పరలోక యాత్రకి విమానం ప్రయాణం మాదిరి చాలా సాపి మార్గం దొరికిందబ్బా. రే కర్రే ఏందే? ఒరే కర్రే నీ మొహం అసలుకే రైలు బుక్ మాదిరిగా తగదగా మెరిసిపోతా ఉంటదే. దాన్ని ఇంకా ఎందుకురా మాడిపోయిన బల్బ్ మాత్రం పెట్టుండవా? సత్యదానికి పోయేవాడు మొక్కం మాడిపోయిన బల్బ్ మాదిరి కాకుండా నీ లెక్క కరెంట్ ఆఫీస్ మాదిరిగా దగదగా మెరుస్తా ఉంటుందా ఏందా? ఓయమ్మా ఏంద్ర కర్రే సచిదానికి పోతాండవా? ఓయమ్మా నువ్వు మమ్మల్ని చంపుతావు గానే నీకు సావాల్సిన అవసరం ఏంద్రా కరీనా? అన్నా రాత్రి జరిగిన మన జ్యూస్ పార్టీ సీన్ లో అమ్మి ఏమని వార్నింగ్ ఇచ్చిందో నీకు తెలుసు కదా? నీ అంతట నువ్వు సావాలా? నేనే నీ తల నరికి సీమ పొలిమేరలో ఏలాడదీస్తాను. అన్నా తెలిసి కూడా తెలియనట్టు అడుగుతా ఉంటే ఎంత బాధగా ఉండదో తెలిసినా ఈ మాటలకే సగం చచ్చిపోయేట్టుగా ఉన్నాను. నోర్మోసారి కర్రేలా ఆ మెంటల్ ఏదో కామెడీగానే ఉంటదే, కానీ నేను మాత్రం సీరియస్ గానే తీసుకుని ఉన్నాను. ఒరే బ్లాకే నీ ఏడుపు ముఖానికి సీరియస్ సూట్ అవ్వదులే గానీ రూమ్ లో ఖాళీ జ్యూస్ బాటలు ఉంటాయే, పొరపాటున అమ్మ చూస్తే గొడవ అయిపోతాదే.
తీసుకుపోయి బయట పడేపో. లేదన్నా. రేయ్ చాలా ఉన్నారా సామే, కావాలంటే పైకి పోయి చూసుకోపా. అబ్బా నేను చెప్పేది ఖాళీ బాటల గురించి కదన్నా, ఖాళీ అవబోతున్నా నా జీవితం గురించే. రే కర్రీ, ఏదో ప్రసట ఎలా చెప్పినావు అనుకో సంపేస్తారు కర్రీ నాయలా. నేను పోతా ఉన్నది ఆ పని మీదే అన్నా. రేయ్ చేసిన ఎక్స్ట్రా చాలే గానీ లోపల బా. లేదన్నా, చచ్చిపోతానని అమ్మికి మాట ఇచ్చున్నాను. మాట తప్పటం మా వంశంలోనే లేదు. ఏ వంశం రా మీది? పెదరాయుడు వంశమా లేకపోతే బొబ్బులు వంశమా? సాందు దొరికితే చాలు పతోడు పంచడలేసి ఓడే. ఏయ్ నన్ను చూసిన చాలాగానే పంచుకోపా. సావడం అంటే ఏదో షాక్లెట్ కొనుక్కోవడం అనుకుంటున్నారు అబ్బా ఈ జనాలు. అమ్మో మాట తప్పితే చచ్చిపోయినట్టేనే మా తాత చెప్పుండాడు. చచ్చిన మాట తప్పును. రేవతమ్మా నేను పోతా ఉన్నాను. తప్పురా కర్రీ, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తాను అని చెప్పాలి, అలా కాదు, అర్థమైందా? మళ్ళీ వస్తే కదమ్మా అటు చెప్పడానికే. ఏంట్రా? ఏ లేదమ్మా అట్నే అంటా ఉన్నాను. అవునరా, ఇంట్లో పనులన్నీ వదిలేసి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? పైకి. ఏంటి? అవునమ్మా బయటికి పోతా ఉన్నాను. సరే సరే, ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి, తొందరగా వచ్చేయ్ సరేనా? నువ్వెంత మంచిదని రేవతమ్మా, మిమ్మల్ని అందరినీ వదిలేసిపోతా ఉన్నాను. రే నీకేమైనా పిచ్చా? వెళ్తుంది బయటికే కదరా, అదేదో మమ్మల్ని పూర్తిగా వదిలేసి వెళ్ళిపోతున్నట్టు బాధపడతావేంటి? బయటికి పోతా ఉన్నాను కదమ్మా, ఏదో అట్టగా అనిపించుండదే. సరే రేవతమ్మా పోతా ఉన్నాను. రే చెప్పాక కూడా ఇంకా అలాగే అంటావేంటి? అట్నే రేవతమ్మా వెళ్ళొస్తాను. అలాగే వెళ్ళరా. రేవతమ్మ ఎదురొచ్చుండది, అది చాలు. ఈ దినంతో ఈ ఇంటికి నాకు రుణం తీరిపోయి ఉండదు, అలాగే ఈ భూమికి నాకు బంధం తెగిపోయి ఉండదు. ఈ దినం మన సీమ సంగతులు ఎట్టాగుండాయో ఓ తూరు చూద్దాం. ఏందబ్బా సీమ వార్తలు చాలా తక్కువగా ఉండాయే? ఈ పిల్ల నాస్తా తెస్తానని చెప్పి ఉండదే. ఎట్లాంటి నాస్తా పెట్టి చంపుతాదో ఏమోనని రూమ్ లో కూర్చోవాలంటేనే భయంగా ఉండదే. ఓయమ్మో, ఓవైపు ఈ పిల్ల పెట్టే టార్చర్, ఇంకోవైపు ఈ నిస్తాడతల మ్యాటర్, గ్యాప్ లేకుండా అదే మాదిరిగా గుర్తొచ్చి మరీ టెన్షన్ పెడతా ఉండాయే. ఓయమ్మో, ఇంత టెన్షన్ పడేది మన వల్ల కాదా? ఎట్రా స్వామి బయట పడేదే? ఇల్లు కాలి ఒకరు ఏడుస్తూ ఉంటే ఇంకొకడు వచ్చి సలిమంట కాసుకొని ఉన్నాడంట. నా జీవితానికి ప్రశాంతత లేకుండా చేసి చూడు ఎంత ప్రశాంతంగా పేపర్ చదువుకుంటా ఉన్నాడా. చెప్తాను. గుడ్ మార్నింగ్ బామర్దే. వెరీ బ్యాడ్ మార్నింగ్ బావా. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అని మన సీమ బిడ్డ మోహన్ బాబన్న చెప్పున్నాడు బామర్దే. నీతో చెప్పున్నాడేమో, నాతో ఏం చెప్పలే. సర్లే గానీ కాఫీ ఏమైనా తాగుతావా బామర్దే? కాఫీ టీలు కాదు, విషయం తాగాల్సిన పరిస్థితిలో ఉండనా. విషయం స్టాక్ లేనట్టుగా ఉండదలడో బాబు. సంపితే జనహింస, సంపకపోతే జీవహింస అన్న మాదిరిగా ఒక్కో తూరి బాగా కామెడీలు చేస్తా ఉండవు. అన్ని చూస్తానే ఉండా. మాకు టైం వస్తుంది, అప్పుడు అప్పుడు ఇంతకంటే ఎక్కువ కామెడీ చేసి చూపిస్తాం, గుర్తుపెట్టుక. లేకపోతే ఏంది బామర్దే, ఏదో కాబోయే అల్లుడివి కదా అని మర్యాద కొద్ది అడుగున్నాను.
దానికి ఎందుకంత కోపడతా ఉండవు చెప్పు. కోపం కాదు, కడుపు మంట, ఆవేశం, ఆక్రందన, గుండె కొత్త, కళ్ళలోని కోపం, మనసులోని ఆవేశం. బామర్ది ఏదో త్రివిక్రమ్లా చిన్న చిన్న డైలాగులు చెప్పక ఆర్ నారాయణమూర్తిలా ఇంత ఆవేశం ఎందుకు చెప్పు. అనవసరంగా దగ్గు తప్ప. నాకిక్కడ ఒక రేంజ్ లో కాలుతా ఉండదు. కామెడీ చేసి ఇంకా కాలే మాత్రగా చేయొద్దా. నా మటుకు నేను ఆకలిసినప్పుడు అన్నాని, దాహం వేసినప్పుడు జ్యూస్ని తాగుతూ అమెరికా పోయేదాన్ని కళ్ళగంట ఉంటే అందరూ కలిసి చిన్నపిల్లగాయన మోసం చేసింది సాలక కాఫీలు తాతావా టీలు తాతావా అని ఇక మట్ట పెడతాడు. మట్ట బలవంతంగా పెళ్లి చేస్తుంటే పారిపోయిన యువకుడు, పట్టుకొచ్చి పెండ్లి చేసిన పెద్దలో, సింహాన్ని బలవంతంగా చెరువు దాకా తీసుకుపోగలరేమో గానీ బలవంతంగా నీళ్లు తాగించలేరు, తెలుసుకోండి. నాలుగు పీకితే ఏ గేదైనా నీళ్లు దాగొద్ది, అది మీరు తెలుసుకోండి. ఇష్టం లేని పెళ్లిలు నిలబడవని తేల్చి చెప్పిన అమెరికా శాస్త్రవేత్తలు, ఇష్టం పెంచేలా చెయ్యటానికి చాలా మార్గాలు ఉన్నాయంటున్న భారతీయ శాస్త్రవేత్తలు, అమాయకుని భయపెట్టి బలవంతంగా పెళ్లి చేసిన కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష విధించిన నాంపల్లి కోర్టు, మారకపోతే అందరికి ఇదే శిక్ష అని హెచ్చరిక. ఆడపిల్ల ప్రాణాల్ని కాపాడడం కోసం అబ్బాయి చేత బలవంతంగా తాళి కట్టించినా తప్పు లేదని హైకోర్టు సంచలన తీర్పు. వినకపోతే కఠిన శిక్ష అని హెచ్చరిక. రోజుసేపట్లో పెళ్ళనగా తెలివిగా పారిపోయిన పెళ్లి కొడుకు, పెళ్లి కొడుక్కి అన్ని తెలివితేటలున్నాయని ముందుగానే గ్రహించి పెళ్లి కొడుకు చుట్టూ భారీ బందోబస్తు. ఏడది బావా ఏదే ఏడది, హైకోర్టు అంటే బందోబస్తు అంటే నాకు వచ్చాడ ఏదే చూపించా. అట్నా బామర్దే, అట్టయితే నువ్వు చదివిన వార్తలు కూడా ఓ తూరు చూపించు చూద్దాం. నీ వార్తలు నీ పేపర్లో ఉన్నప్పుడు నా వార్తలు నా పేపర్లో ఉండవా ఏందే? అర్థమైంది బావా, అర్థమైందే. నిన్నటిదాకా నా చుట్టూ బామర్తి బామర్తి అంటూ బతిమాలు కూడా తిరిగిన నువ్వు ఒకే తూరు ఈ మాదిరిగా కౌంటర్ డైలాగులు ఎందుకు వేస్తాండవో అర్థమే ఉంటది. నిస్తార్థానికి ముహూర్తం ఫిక్స్ అయి ఉంటది. వీడు మన చేతిలో సిక్కున్నాడనే కదా. చూడు బావా, నేను నీళ్ళంటూనే దాము తీర్చడమే కాదు సునామీలా మూచెత్తడం కూడా తెలుసా. చూడు, ఏదో షార్ట్ టీ-షర్ట్ వేసుకొని కామెడీలు చేస్తా ఉండాలని కామెడీగా చూస్తా ఉండవేమో. లోపల ఇంకో క్యారెక్టర్ ఉండదు. అది ఏ రేంజ్ లో ఉండదో ఇప్పుడే చూపిస్తాను మీకు. బాబు చాలా తెలివిగా నిస్తార్థానికి ముహూర్తాలు పెట్టించుండారు కదా. మీ అతి తెలివికి నేను చెప్పే సమాధానం ఎట్టాగుంటుందో మీరు మాయతో కొట్టిన దెబ్బకి నేను ఇచ్చే బదులు ఏ మాత్రగా ఉంటుందో రోజు సేపట్లో చూపిస్తానా. బాబా సింగిల్ గా వస్తావో సైన్యంతో వస్తావో రా, అది నీ ఇష్టమా. ఆడ ఇడవద్దు, బడ్జెట్ పెరిగిపోతుంది. అందుకే ఈ ఇంట్లోనే తెలుసుకుందామా. నేనంటే ఏందో, నాలోని కొత్త క్యారెక్టర్ ఏందో నెక్స్ట్ సీన్ లో చూపిస్తాను. రెడీగా ఉండా. Don't miss the next scene, okay?